హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ముందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రీమియర్ షో రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా ఒక రేంజ్లో ఉందనే చెప్పాలి. నేను ఏదో ఎన్టీఆర్ అన్న మీద ప్రేమతో అయితే ఈ సినిమా చూడలేదు భయ్య. కేవలం ట్రైలర్ చూసే ఈ సినిమా చూశాను. నేను చూసిన సినిమా గని అంటే మనం చూసే టైంకి కానీ నిజంగా ఈ సినిమా వర్తబుల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు కామెడీ సినిమాలు వస్తుంటాయి భయ్య. ఇలాంటి కామెడీ అండ్ ఒక ఎంటర్టైనర్ నిజంగా రెండు కాంబినేషన్తో రాయితే నేనైతే చూడలేదు ఈ మధ్య కాలంలో. సూపర్ అనిపించింది భయ్ సినిమా మాత్రము. ఇంకా స్టోరీ వచ్చేసి మనకు ఒక ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఏంటంటే కొంచెం క్యాస్ట్ మీద అయితే పోతుంది భయ్య, లైట్గానే. అది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ ఆ క్యాస్ట్తోనే కొంచెం ట్విస్టుల టైప్లో సినిమా ఒక రేంజ్లో పోతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు కూర్చున్న సీట్లో నుంచి నవ్వి బయటికి వెళ్ళిపోతారు. నవ్వి ఆ రేంజ్లో అనిపిస్తుంది. వద్దురా బాబు, మనకి అంత కామెడీ మన వల్ల కాదు అన్నట్టుగా అయిపోతుంది భయ. ఆ రేంజ్లో ఉంది కామెడీ మాత్రము. సూపర్ అనిపించింది. అలాగే మన నితిన్ అన్న యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది భయ. అంటే మ్యాడ్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్గా ట్రై చేసినట్టున్నారు. సూపర్ అనిపించింది. అయితే ఈ సినిమాలో పాటలు కావచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు పెద్దగా అనిపించలేదు భయ్, నార్మల్గానే ఉన్నాయి. అంటే మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాటి గురించి. ఏదో ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయి. లేకపోతే ఇంకా వేరే లెవెల్లో ఉండేదని నేను అనుకుంటున్నాను. అయితే వీళ్ళ నలుగురి కామెడీ ఉంటుంది భయ్య. అసలు సినిమాలో వీళ్ళ నలుగురు హీరోయిన్ది మళ్ళీ చెప్తున్నాను చూడండి. హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఎలా డిజైన్ చేసుకున్నా నాకైతే అర్థం కావట్లేదు, కానీ వేరే లెవెల్లో అనిపించింది భయ్య. వీళ్ళ నలుగురితో పాటు ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే సూపర్ అనిపించింది భయ్య. ఈ సినిమాను మాత్రం మీరు థియేటర్లోనే ఖచ్చితంగా చూడండి భయ్య. ఎందుకంటే మీరు మిస్ అయితే మాత్రం మళ్ళీ బాధపడతారు. ఒకవేళ మీరు మళ్ళీ సెల్లో చూసుకొని బాధపడతారని నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఉంది భయ్య. మీరు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా థియేటర్లో చూడండి.